రెడ్డికి ఉన్నాడో ఆ అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ రోజు ఆ చెప్పింది కంటే ఆ రోజు పోలీసులను పెట్టి ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా ఒకటి ఇద్దరు మిగతాటి అన్ని ఇనానమస్ గా చేసుకున్నారు కాబట్టి వాట్ ఎవర్ రాజ్యాంగాన్ని అనుసరించి అసలు పోటీ మీరు హ్యాపీగా చేసుకోండి అని చెప్పింది. దీనికి కూటమి ప్రజల్ని అభినందించాల్సింది పోయి మళ్ళీ రాజ్యాంగ వ్యతిరేకంగా మీకు గెలిచి ఎట గెలిచినారు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నాకు చాలా గెలపాల్సింది పోయి అని ఇప్పుడు మీరు ఏమాత్రం అక్కడ ఏవి క్యాంపులు పెట్టకుండా మీలాగా ఒరే బాబు మీకు 10 లక్షలు ఇస్తాము ఒక్కొక్కడికి, మీకు భూములు రాసిస్తాము, సెంటులు రాసిస్తాము, ఇడుపులపాయలో మాడి తోట ఇస్తాము అని చెప్పి ప్రలోభాలు పెట్టకుండా ఎస్ వాళ్ళకి మెజారిటీ ఉంది నడుపుకోండి, వాళ్ళు గెలుచుకోనియండి, రేపు పొద్దున్నే 1 సంవత్సరమే కదా, 1 ఇయర్ తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయి కదా. ఇప్పుడు ఈ సక్కదనాలు ఈ మాట్లాడిన ప్రగల్భాలన్నీ రేపు పొద్దునే ఒక సంవత్సరం తర్వాత ఇదే జడ్పీటీసీలో ఎంపీటీసీలో చూస్తారు కదా కూటమి ప్రభుత్వంతో ఎదుర్కొని, అప్పుడు కూడా మాట్లాడాలి కదా. మనం ఉంటాం, వర్మ గారు ఉంటారు, రమేష్ అని ఉంటాడు, కృష్ణాంజనేయులు గారు ఉంటారు, అందరూ ఉంటారు. తర్వాత ఈయన మాట్లాడినాడు కాశీనాయన్ గురించి. ఏం తెలుసు సార్ ఇంకో ఫారెస్ట్ మినిస్టర్ అని స్పందించాలంట. అక్కడ వాస్తవ పరిస్థితులు మా జిల్లాలో కాబట్టి త్రీ టైమ్స్ జనసేన నాయకులు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్వామీజీలతో దయా అన్నదాన సత్రాలు కూల్చలేదు, ఏదైతే అక్రమకర్తలు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో కేంద్ర దానికి అనుమతుల కోసం వచ్చిందంటే అవన్నీ క్లియర్ గా తీసుకొని మేము మా సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ, అక్కడ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కానీ, అక్కడ అన్నదానానికి కానీ అక్కడ క్షేత్రానికి కానీ పిల్లికి బిచ్చం పెట్టినారా? నాకు కావాలదు. ఇప్పుడు 5 ఏళ్ళు మీరు ఇప్పుడు ఆడేదో కేంద్రం యొక్క రిజర్వ్ ఫారెస్ట్ లోబడి అక్కడ పులులు దొండాలి కాబట్టి వాళ్ళు అన్ని చోట్ల చేసుకుంటూ వస్తూ అక్కడ చేసుకున్నారు. దాన్ని నివేదిక ఇచ్చాము, ఆపమన్నారు. ఆ క్షేత్రానికి దానికి అంతకుమించి డెవలప్ చేస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మా నాయకుడు కూడా నేను మాతో పర్సనల్ గా మేము విజిట్ చేస్తాను అని కూడా చెప్పాడు. అది నాకు తెలిసి అతి త్వరలో విజిట్ కూడా చేయొచ్చు. నాకు తెలిసి పోయిన నెలలోనే అంత ముందు నెలలో 3 సార్లు కడపకు విజిట్ చేశాడు. మళ్ళీ కూడా విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి అక్కడ ఉన్న నిజాలు మనం బాధ్యత తీసుకుందామని చెప్పాడు. మేము కడప జిల్లా తరఫున బీజేపీ మరియు అన్ని పార్టీలు, తెలుగుదేశం అందరి తరఫున మొత్తం అన్ని రెఫరెండం జర్నలిస్టుల్లో ఇచ్చినటువంటి అన్ని తీసుకెళ్లి మా నాయకుడికి సబ్మిట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా వస్తానన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో పెద్ద ఆయన ఏదో పొడి చేసినట్టు కాశీనాయన అంటే ఏ క్షేత్రము ఆయన పేరు చెప్పాలి. ఆయన కాశీనాయన ఏ క్షేత్రం అంటే ఏ మండలంలో ఉన్నది చెప్పాలి. ఆయన చెప్పి అక్కడ వచ్చి ఇదో ఈ అన్నదానానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా సొంత జిల్లా కాబట్టి, బదివేలి నియోజకవర్గం కాబట్టి, కాశీనాయన మండలం కాబట్టి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నడి రోడ్లో బదివేలు నిలబడి నేను మాటిస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని అని నెత్తిన 2 ముద్దు 4 కీపని రుద్ది చెప్పినాడు కాబట్టి 1.5 టీఎంసీ నీళ్లు బ్యాక్ వాటర్ నుంచి తెప్పించి సమస్యల నుంచి సస్యశ్యామలం చేస్తా కాశీనాయన మండలాన్ని అని చెప్పిన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ఏమైంది 1.5 ఎత్తిపోతల పనకమయ్యా? నీ బ్రహ్మం సాగరు అది ఇన్ని మాటలు చెప్పిపోయినావు కదా, కన్నీటి సముద్రంలో నీళ్లు లేకుండా ఉన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగే మాటలు రావా? అందుకే ఆయన కంటి తుడుపు చర్య. సార్ ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ 1 minute తర్వాత మీరు. నేను జర్నీలో నేను కొన్ని వినలేదు కూడా. నేనేమంటున్నా అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కాశీనాయన మండలంలో పిల్లికి కూడా బిచ్చం అంటే సొంతం ఎంపీ ఫండ్స్ నుంచి కూడా వచ్చి పాపం ఏదో చేసుకోండి అని చెప్పి భిక్షం అయినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళిద్దరికి కానీ మొట్టమొదట కాశీనాయన మండల క్షేత్రం గురించి మాట్లాడే అర్హత 0.00001% కూడా లేదు. కాశీనాయన మండలం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల మీ పరిపాలన కింద ఉంటే ₹1 సహాయం చేయకుండా ఇప్పుడు కాశీనాయన మండలానికి అన్నదానం అంటే